ఎన్నికల ప్రచారానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే ఏపీ, తెలంగాణకు చెందిన నేతల్ని హస్తినలో, తెలుగు వారున్న ప్రాంతాల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ రంగంలోకి దించాయి. ఢిల్లీలో 10 లక్షల మంది తెలుగు ప్రజలు ఉండటంతో వారి ఓట్లను పొందేందుకు ఆయా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. తెలుగు ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో ఆయా పార్టీల కోసం తెలుగు నేతలు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల హామీలను వివరిస్తూ ఆయా పార్టీల తరపున వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగు నేతలు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో తెలుగు ఓటర్ల కోసం బూర నరసయ్య గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, పార్థసారథులను బీజేపీ ఇన్ఛార్జీలుగా నియమించింది. మరోవైపు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు పాల్గొననున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే ఏపీ, తెలంగాణకి చెందిన నేతల్ని హస్తినలో, తెలుగు వారు ఉన్న ప్రాంతాల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ రంగంలోకి దించాయి. ఢిల్లీలో 10 లక్షల మంది తెలుగు ప్రజలు ఉండటంతో వారి ఓట్లు పొందేందుకు ఆయా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. తెలుగు ఓటర్లు ఏ ప్రాంతాల్లో అయితే ఎక్కువ మంది ఉన్నారో ఆయా ప్రాంతాల్లో ఆయా పార్టీలకు సంబంధించిన తెలుగు నేతలు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల హామీల్ని వివరిస్తూ ఆయా పార్టీల తరపున వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగు నేతలు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో తెలుగు ఓటర్ల కోసం బూర నరసయ్య గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, పార్థసారథులను బీజేపీ ఇన్ఛార్జీలుగా నియమించింది. మరోవైపు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయిన తర్వాత ఎన్నికల ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు పాల్గొననున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, తెలుగు రాష్ట్రాల సీఎంలు ఎన్నికల ప్రచారంలో ఎప్పటి నుండి పాల్గొనబోతున్నారు? దేశ రాజధాని ఢిల్లీ వైపే ప్రతి ఒక్కరి చూపు ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు ముమ్మరమయ్యాయి. ఇందులో భాగంగా ఢిల్లీలో 10 లక్షల మంది తెలుగు ఓటర్లు కూడా ఉన్నారు. సో వారిని ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు ప్రచారాస్త్రాలుగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నేతల్ని రంగంలోకి దించబోతున్నాయి. ఇటు ఏపీ నుంచి ఏపీ సీఎం చంద్రబాబు, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు ఓటర్ల కోసం ఇటు ఇన్ఛార్జ్లుగా బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఆయా పార్టీలకు సంబంధించిన తెలుగు నేతల్ని ఢిల్లీలో రంగంలోకి దించడం జరిగింది. ఇటు బీజేపీ ముఖ్యంగా ఏపీ నుంచి 3 తెలంగాణ నుంచి 3 తెలుగు ఓటర్లకు సంబంధించిన ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు మాజీ ఎమ్మెల్సీ మాధవ్, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి, ఇటు మరికొంతమంది నేతల్ని పార్థసారథి ఎమ్మెల్యేని ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. తెలంగాణ నుంచి బూర నరసయ్య గౌడ్, అలాగే ఇటు డీకే అరుణ, అలాగే మహేశ్వర్ రెడ్డి, ఈ 3 కూడా ఇన్ఛార్జీలుగా వేశారు. సో ప్రస్తుతం మనతో పాటు బీజేపీ నేతలు, ఆ పార్టీకి ప్రచారం చేస్తున్న బూర నరసయ్య గౌడ్, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళు ఉన్నారు. ప్రచార కార్యక్రమాలు ఏ విధంగా సాగుతున్నాయి, ఎటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో వాళ్ళని అడుగుదాం. సార్, ఎట్లా జరుగుతుంది? తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ వరకు వచ్చి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. సో ఏ అంశాలను మీరు ప్రధానంగా ఓటర్ల వద్ద ప్రస్తావిస్తున్నారు? ప్రధానంగా ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ వర్సెస్ ఆప్ ఉన్నది. ఇది మనకు తెలుసు. కాంగ్రెస్ పోటీలో ఉన్నా కూడా అంతంత మాత్రాలనే ఉన్నది. అయితే గత 15 సంవత్సరాలుగా ఆపు ప్రభుత్వం నడిపిస్తుంది. అనేక వాగ్దానాలు చేయటం జరిగింది. ఫ్రీ వాటర్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ రైడు, ఉచితంగా ఇది ఇస్తాము, మొహల్లా క్లినిక్స్ అట్లని. మాకు తెలుగు సినిమాలో ఒక డైలాగ్ ఉండే, పర్ఫార్మెన్స్ వీక్ ఉన్నప్పుడు ప్రచారం పీక్ ఉన్నట్లు కేజ్రీవాల్ ఇంతవరకు ప్రచారంతో నడిపించారు. అదేవిధంగా అవినీతి రహిత రాజకీయాలు చేస్తామని వన్ ఆఫ్ ద మోస్ట్ కరప్ట్ పొలిటీషియన్గా అవతారం ఎత్తాడు. అసలు ప్రభుత్వ బంగ్లాను తీసుకోనని చెప్పినటువంటి వ్యక్తి శీష్ మహల్ నిర్మించడమే కాకుండా 40 లక్షలు కేవలం గోల్డ్ కోటెడ్ టాయిలెట్ పెట్టుకున్నాడంటే ఆయన మానసిక పరిస్థితి ఎట్లా ఉందో తెలుస్తుంది. మేము గత 3 రోజులుగా ప్రచారంలో వెళ్ళాం. వివిధ కాలనీస్ కానీ, స్లమ్స్ ఏరియాస్లో కానీ వెళ్ళినప్పుడు ప్రధానంగా ఏంటంటే కేజ్రీవాల్ మీద చాలా వ్యతిరేకత ఉంది. ఆయన చెప్పే మాటలు వినే పరిస్థితుల్లో ప్రజలు లేరు. 15 సంవత్సరాలు అవకాశం ఇచ్చాము. మురికి నీరు, రోడ్లు అధ్వానమైన పరిస్థితి,
మొహల్లా క్లినిక్లో పందులు కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. అంతా పేపర్లకు టీవీలకు ప్రకటనలు తప్పితే యాదృచ్ఛికంగా అక్కడ జరిగేది లేదని ప్రజలు వాళ్ళే చెప్తున్నారు. ఇంకో ప్రధాన సమస్య ఏం వచ్చిందంటే మురికి నీరు, తాగునీరు లేదంటే మురికి నీరే తాగునీరు. అండ్ ఓపెన్ డ్రైనేజ్, రోడ్లు అధ్వానమైనటువంటి పరిస్థితి, ప్లస్ ఇండ్లు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి, కాలుష్యమైనటువంటి వైఫల్యాలను చెప్తున్నారు. సరే, బీజేపీ ఏం చేయబోతోంది? ఇక్కడ అనేక సంక్షేమ పథకాలను ఇప్పటివరకు ఆప్ అమలు చేస్తూ వచ్చింది. సో బీజేపీ ఏం చేయబోతుంది ఢిల్లీ ప్రజలకు? బీజేపీ ఖచ్చితంగా ఏదైతే ప్రస్తుతం అమలవుతున్నటువంటి ఫ్రీ బస్ రైడ్ కానీ, ఫ్రీ ఎలక్ట్రిసిటీ కానీ, ఫ్రీ వాటర్ కానీ, ఇవన్నీ 100% మెరుగైన పద్ధతిలో కంటిన్యూ చేసుకుంటూ అదనంగా ఏం చేయమంటుందంటే ప్రతి ఒక్క మహిళ సీనియర్ పెన్షన్ 2500, 70 సంవత్సరాలు నిండిన వాళ్లకు ప్లస్ వికలాంగులకు మరియు వితంతువులకు 3000 పెన్షన్స్. అదేవిధంగా మంచి రోడ్డు నిర్మాణం, లేకపోతే జోపిడి హై వహా మకాన్, అంటే ఎక్కడెక్కడ స్లమ్స్ ఉన్నాయో అక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంచి ఇళ్ళు కట్టించటము. అదేవిధంగా 10 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్, ఆయుష్మాన్ భారత్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ కలిపి ప్రెగ్నెంట్ మహిళలకు, గర్భిణీ మహిళలకు 21,000 రూపాయలు ప్లస్ 6 న్యూట్రిషన్ కిట్స్. ఇట్లా మనం అటు వెల్ఫేర్ కానీ ఇటు మీరు మీ హామీలను నెరవేరుస్తూ ఉంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాబోతున్నట్లుగా తెలుస్తుంది. గతంలో హర్యానాలో ఆయన ప్రచారం చేశారు, మహారాష్ట్రలో ప్రచారం చేశారు. సో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఏ విధంగా చూస్తారు? కాంగ్రెస్ గ్యారంటీలను కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల గ్యారంటీలని రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో ఎట్లా చూస్తారు? శుభపరిణామం. హర్యానాలో కాలు పెట్టారు, అది పోయింది. మహారాష్ట్రలో కాలు పెట్టారు, అద్వితీయంగా ఓడిపోయింది కాంగ్రెస్. 100% ఏంటంటే మన తెలుగులో సామెత ఉంది, గూట్ల రాయలు ఏదో తీరినప్పుడు ఏట్ల రాయలు తీసినట్టు ఈరోజు మీరు చెప్పిన పథకాలు తెలంగాణలో అమలు చేయట్లేదు. ఈరోజు ప్రజలు తిట్టకుండా శాపనార్థాలు పెడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చేసి పొంకనాలు కొడితే ఎవరు వినే పరిస్థితి లేదు. ఇంట గెలిచి రచ్చగెళ్తామన్నారు, తెలుగులో సామెత ఉంది. నువ్వు ఇంట్లోనే తెలంగాణలోనే ఫెయిల్యూరు సీఎం. 100 అంటే 5 ఏళ్లకు ఫెయిల్ అయ్యేవాళ్ళు 1 ఇయర్లోనే ఫెయిల్ అయ్యారు. అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చెప్పినా ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు. అసలు కాంగ్రెస్ పోటీనే లేదు. కాంగ్రెస్ ఓటేసినా కూడా వేస్టేజ్ కాబట్టి బీజేపీకి ఓటేస్తారు. అద్భుతంగా ఢిల్లీని డెవలప్ చేసుకోవడానికి దోహదపడతారు. మనతో పాటు బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఉన్నారు. చంద్రబాబు కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. సార్, చంద్రబాబు ఎన్డీఏ తరఫున ఇక్కడ ప్రచారం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎట్లా వస్తుంది రెస్పాన్స్ అనేది? ఎందుకు ఎన్డీఏ నేతలందరినీ కూడా ఢిల్లీలో గెలుపు కోసం కేంద్రంలో 3 సార్లు నరేంద్ర మోడీ ముఖ్యంగా విక్టరీ సాధించారు, కానీ ఢిల్లీని మాత్రం గెలుచుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఎన్డీఏ బలాన్ని అంతా కొడగడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు పెద్దలు నరసయ్యగౌడ్ గారు చెప్పినట్లు ఢిల్లీలో ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ కావాలనేటువంటిది ప్రధానంగా ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ యూపీఏ 1, యూపీఏ 2 కూడా అధికారంలో ఉన్నప్పుడు షీలా దీక్షిత్ గారు దాదాపు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. వారి తర్వాత 10 సంవత్సరాల పాటు ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేసింది. అంటే 25 సంవత్సరాలు ఢిల్లీలో బీజేపీతర ప్రభుత్వం ఉన్న కారణంగానే ఈరోజు అభివృద్ధి కాలేదనేటువంటిది ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున గమనిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన పెద్ద ఎత్తున ఇక్కడ స్థిరపడినటువంటి వాళ్ళందరూ కూడా గత 4-5 రోజులుగా మేము ఎన్నికల ప్రచారంలో వెళ్తున్న సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ కానీ, లేదా హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ ప్రచారం మాత్రమే ఉంది తప్ప క్షేత్రస్థాయిలో ఏమీ లేదు. మేము ఎవరైతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా కనీస సౌకర్యాలు కూడా కల్పించడంలో వైఫల్యం చెందింది. కాబట్టి దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఢిల్లీలో అవకాశం ఇస్తే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందనేటువంటి విశ్వాసం ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఎక్కువ స్థానాల్లో బీజేపీ గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నప్పుడు దక్షిణాది ప్రాంతానికి సంబంధించిన ప్రజలు మొదటిసారిగా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. చంద్రబాబుని, నితీష్ని, అలాగే శివసేన ఏక్నాథ్ షిండే ఇటువంటి ఎన్డీఏ నేతలందరినీ మోహరించడం వల్ల ఉన్న కారణం ఏంటి? ఎందుకు మీరే ఇక్కడ కేంద్రంలో అధికారంలో అయినా కూడా ఎందుకు ఇంత ఢిల్లీ ఓటర్ల పట్ల మీ వైపు తిప్పుకోలేకపోతున్నారు? విక్టరీ పైన ధీమాతో ఉన్నారా మీరు? లేదు, దేశంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా చాలామంది ఎన్డీఏకి సంబంధించినటువంటి నేతలు వచ్చి ప్రచారం చేశారు. ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అధినేతలు వచ్చారు. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం చేయడం అనేటువంటిది సాధారణంగా జరిగేటువంటి విషయం. అందులో భాగంగానే జాతీయ పార్టీ అనేక మంది నేతలతో చర్చలు జరుగుతుంది. చాలామంది వచ్చి భాగస్వాములు అవుతారు. కాబట్టి ఇది బలము బలహీనతని కాదు, ఎన్డీఏ అనేటువంటిది ఉన్న పార్టీలందరినీ కూడా భాగస్వాములు చేయాలనేది బీజేపీ ప్రధానమైన ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా ఢిల్లీలో పాగా వేసేందుకైతే బీజేపీ అన్ని రకాల వ్యూహాలతో ఎన్నికల హామీలు ఇప్పటి వరకు ఏ
రాష్ట్రాల్లో ఇవ్వనన్ని హామీలతో ఢిల్లీ ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే తెలుగు ఓటర్లను కూడా తమ వైపు తిప్పుకునేందుకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు అలాగే ముఖ్య నేతలందరినీ కూడా ఇక్కడ ఆయా పార్టీలు మోహరించి ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేయడం జరిగింది. ఢిల్లీలో ఫిబ్రవరి 5వ తేదీన ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఫిబ్రవరి 3వ తేదీతోనే ఎన్నికల ప్రచారం ముగుస్తుంది కాబట్టి ఇంకా 6 రోజులు మాత్రమే ఉంది కాబట్టి ప్రచార కార్యక్రమాలని ముమ్మరం చేయడం జరిగింది. పోటాపోటీగా ఎన్నికల హామీలను కూడా ఆయా పార్టీలు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇక ఫిబ్రవరి 8న ఢిల్లీ ఫలితాలు రాబోతున్నాయి. సో చూద్దాం ఈసారి ఢిల్లీ ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది. థాంక్యూ గోపి.